అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తెల్లవారుజామున ఆయన కాలం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కోట శ్రీనివాసరావు గారి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అద్భుతమైన సినిమాలు చేశారు. అద్భుతమైన నటన, అద్భుతంగా చాలా అవార్డులు వచ్చాయి. ఇవన్నీ సినిమా జీవితంలో సాఫీగా సాగిపోతున్న సమయంలో కొన్ని వివాదాల్లో కూడా ఆయన ఇరుక్కున్నారు. కొన్ని వివాదాలు చుట్టుముట్టాయని చెప్పాలి. ముఖ్యంగా పరభాషా నటులకు సంబంధించి ఆయన చేసినటువంటి విమర్శలు సినిమా ఇండస్ట్రీలో ఒక వేడిని రాజేసిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజు వీళ్ళ వ్యవహారం ఉప్పు నిప్పులా కొనసాగిందని చెప్పాలి. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అనేకమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నారు. గొప్ప విషయం, ఆయన గొప్ప నటుడు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అసలు టైం సెన్స్ లేనటువంటి వాళ్ళు, పంక్చువాలిటీ లేని వాళ్ళు, క్రమశిక్షణ లేని వాళ్ళు ఈ విధంగా మన సినిమా ఇండస్ట్రీ ఆయన్ని గౌరవించటం, మన సినిమా ఇండస్ట్రీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఎంతవరకు కరెక్టు? దట్టు ఇక్కడ తెలుగులో అద్భుతంగా నటన చేసేవాళ్ళు లేరా? ఆయన పోషించే పాత్రలు ఏవైతే ఉన్నాయో, ఆయనకి ఏదైతే అవకాశాలు ఇస్తున్నారో ఆ అవకాశాలు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నటులు కోల్పోతూ ఉన్నారు. పరభాషా నటుల్ని మీరు తెచ్చుకుంటున్నారు, కాదంటలేదు. కానీ అన్ని పాత్రలకి కూడా వాళ్ళనే పెట్టుకుంటూ తెలుగులో ఉన్నటువంటి నటులకు అన్యాయం జరుగుతోంది. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్గా ఆయన లేవనెత్తారు. దీని మీద ఆయన కొంత ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. 94 ఆ టైంలోనే పరభాషా నటులకు సంబంధించి క్రమశిక్షణ లేని వాళ్ళని ఇక్కడ ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయడం విషయానికి సంబంధించి 4 రోజులు దీక్ష కూడా చేశారు ఆయన. ఇంకొక ముఖ్యమైన విషయం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఈ వివాదం ఇంకా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ప్రకాష్ రాజు ఒక ప్యానెల్కి ఆయన అధ్యక్ష బరిలో నిలిచినటువంటి పరిస్థితి. ఇంకొక ప్యానెల్కి మంచు విష్ణు నిలబడ్డారు. అయితే ప్రకాష్ రాజు ప్యానెల్కి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు వీళ్ళ సపోర్టు ఉంది అని చర్చ జరిగింది. ఇటు మోహన్ బాబు ఎలాగో ఉన్నారు, మంచు విష్ణుకి అదొక వర్గంగా ఉంది. ఈ సమయంలో విమర్శలు, తీవ్ర ప్రతి విమర్శలు జరిగినటువంటి సందర్భం. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి నాగబాబు గారు చేసిన కామెంటు. కోట శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి నాగబాబు గారు అంటే గతంలో ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో కామెంట్ చేయాల. ప్రకాష్ రాజ్ గారి కాలి గోటికి కూడా సరిపోడు కోట శ్రీనివాసరావు గారి అని చెప్పి నాగబాబు గారు మాట్లాడటం, ఇది చాలా తీవ్రంగా స్పందించడం మనం చూసాం. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు సినిమాల విషయంలో టైంకి అసలు రాడు. రెండో విషయం, ప్రకాష్ రాజ్ గారు మిగతా నటీనటులందరూ కూడా వాళ్ళు టైంకి వచ్చి ప్రకాష్ రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్రకాష్ రాజ్ గారు ఇలా వచ్చేసి ఫాస్ట్గా హాయ్ హాయ్ హలో అని చెప్పేసి ఆయన షాట్లు ఏవైతే ఉన్నాయో, ఆయన పార్ట్ ఏదైతే ఉందో అది వెంటనే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మిగతా ఆర్టిస్టులందరూ కూడా, అది సీనియర్లు కావచ్చు ఎవరైనా సరే, ప్రకాష్ రాజ్ కోసం పడిగాపులు కాసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పార్ట్స్ షూటింగ్ చేసేవాళ్ళంట. ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రకాష్ రాజ్కి అంత విలువ ఇస్తున్నారు, ప్రకాష్ రాజ్కి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన క్రమశిక్షణ లేని వ్యక్తిగా ఉన్నా సరే, ఆయన మన భాషకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా సరే, ఈ విధంగా ఆయన నెత్తిన పెట్టుకోవడం, తలకెత్తుకోవడం ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళని ఘోరంగా అవమానించడమే కదా. ఇలాంటి క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేయను, నేను మంచు విష్ణుకే సపోర్ట్ చేస్తాను అని కోట శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ముక్కుసూటిగా ఉండే వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఏదున్నా సరే మనసులో ఏది పెట్టుకోకుండా బహిరంగంగా బాహాటంగానే చెప్పారు. ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో సో డెఫినెట్గా చిరంజీవి గారు గొప్ప నటుడు. చిరంజీవి గారి విషయానికి సంబంధించి నేనేమి చెప్పట్లేదు. సరే, ఆయన ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అది వేరే విషయం. కానీ నాగబాబు గారు ఇంత తీవ్రంగా నన్ను అవమానించడం, ఇంత తీవ్ర పదజాలం నా మీద ప్రయోగించడం ఎంతవరకు కరెక్టు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు నాగబాబు ఏంటి అని కూడా కోట శ్రీనివాసరావు గారు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి వివాదాలు ఆయనకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి అండి. అంటే కోట శ్రీనివాసరావు గారు తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు. ఏది ఇబ్బందికరం పరిస్థితి చూస్తే దాన్ని ఎలాంటి భేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు అనడానికి ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను. సో చాలా గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గారు, అందులో అసలు ఎలాంటి సందేహం లేదు.
100% అద్భుతమైనటువంటి పాత్రల్లో ఒదిగిపోయి, అద్భుతమైన నటన కనబరిచి, ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు పోషించి, ఎన్నో గొప్ప అవార్డులు కూడా సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఒక విలన్‌గా కాదు, ఒక కమెడియన్‌గా కాదు, తెలంగాణ యాసతో అద్భుతంగా విలనిజం పండించడంలో కోటా శ్రీనివాసరావు గారు తర్వాత ఎవరైనా. ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. తండ్రిగా, సహాయ నటుడిగా, ఇంకా చాలా పాత్రలు ఈయన పోషించారు. ఇప్పటికీ పాత తెలుగు సినిమాలు చూస్తే, మొన్నటి వరకు కూడా తెలుగు సినిమాలు చూస్తే ఆయన నటన ఏ పాటిదనేది కూడా చాలా స్పష్టంగా, అంటే గంభీరంగా నటించడం కావచ్చు, కామెడీ పండించడం కావచ్చు, తర్వాత హీరోలకి సపోర్ట్‌గా ఏ పోషించిన పాత్రలు కావచ్చు. ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు చేశారు సినిమా ఇండస్ట్రీలో. ఎస్వి రంగారావు గారి తర్వాత అలాంటి ఒక గొప్ప నటుడు తెలుగులో కోటా శ్రీనివాసరావు గారు. సో డెఫినెట్‌గా ఆయన ఈరోజు చనిపోయారు అనే వార్త తెలిసిన వెంటనే యావత్ సినీ ప్రపంచం అంతా కూడా షాక్‌కు గురైపోయినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా కోటా శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీలో ఒక దఫా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ప్రస్తుత కీలక నాయకులు కూడా కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి చేరుకుంటున్నారు. వారు భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పిస్తూ ఉన్నారు. కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఒక శకం ముగిసిందని చెప్పాలి. ఒక అద్భుతమైనటువంటి నటన కౌశలం అనేది ఈరోజు మన నుంచి దూరమైపోయింది. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం.